అసలు వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి సార్? అసలు ఎందుకు చేస్తారు ఈ సర్జరీ అనేది? సో ఎవరికైనా ఎక్కువ నుంచుని పని అయితే నడుచుకుని పని అయితే వాళ్ళకి వస్తుంది. సో దాన్ని పర్మనెంట్ క్యూర్ ఉంటుందా సార్ మనకి సర్జరీ ద్వారా? పేషెంట్ నడవచ్చు అండ్ విదిన్ అబౌట్ 2 weeks నార్మల్గా పని కూడా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. ఈరోజు మనతో పాటు డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయణన్, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యూ సార్? డూయింగ్ వెరీ వెల్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, ఒకప్పుడు ఈ ప్రాబ్లం ఇంతగా కనిపించేది కాదు. నవ్వేడేస్ ఈ వెరికోస్ వెయిన్స్ అని చెప్పి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందిలో చూస్తున్నాము. సో టు స్టార్ట్ విత్, అసలు వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి సార్? అసలు ఎందుకు చేస్తారు ఈ సర్జరీ అనేది? వాస్క్యులర్ సర్జరీ ఇప్పుడు అది ఇట్స్ అప్కమింగ్ ఫీల్డ్ ఆఫ్ సర్జరీ విచ్ ఈస్ కమ్ ఆఫ్ అండ్ ఇట్ ఈస్ ఫర్దర్ డెవలప్డ్, చాలా డెవలప్ అయింది. ముందే ఇట్లా ప్రొసీజర్స్ కార్డియోథొరాసిక్ సర్జన్స్ కూడా చేసేవాడు. బట్ ఇప్పటికీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, న్యూవర్ టెక్నాలజీస్, న్యూవర్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చిందంటే అందుకే వాస్కులర్ సర్జరీ స్పెషాలిటీ లాగా వచ్చింది. ఇలా చాలా స్పెషలిస్ట్ కూడా ఇప్పుడు వస్తున్నారు, ట్రైన్డ్ స్పెషలిస్ట్ ఇన్ మోస్ట్ అప్ టు డేట్ టెక్నాలజీస్. సో ఇది ద వాస్కులర్ సర్జరీ ఏ డిసీజ్కి ట్రీట్ చేస్తారంటే, ఎక్కడైనా బ్లడ్ సర్కిల్, హార్ట్ నుంచి పంప్ అనేది అన్ని బ్లడ్ ఎక్కడో వెళ్తుంది కదా. సో ఆ క్యారింగ్ ట్యూబింగ్ ఛానల్స్ అన్ని బాడీకి అన్ని ఏరియాస్లో వెళ్తుంది. మాకు పేగులకి, లివర్కి, కాలుకి, చేతికి, బ్రెయిన్కి కూడా బ్లడ్ ఎట్లా వెళ్తుంది, అది బ్లడ్ ఛానల్స్లో వెళ్తుంది అండ్ వెయిన్స్లో రిటర్న్ అవుతుంది. సో అది ఏదైనా రక్తనరాలు ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి ట్రీట్మెంట్ మనం చేస్తాం. సో ఇది ఐదర్ బ్లాకేజెస్ కూడా రావచ్చు, క్లాట్ రావచ్చు, కొలెస్ట్రాల్తోనే ఏమైనా బ్లాకేజెస్ వచ్చినా కూడా దానికి ప్రాబ్లమ్స్, దానికి ఎండ్ ఆర్గన్స్లో ఎఫెక్ట్ అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయిందంటే తక్కువ బ్లడ్ వెళ్తుంది, అందుకే ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సమ్టైమ్స్ సర్వైవల్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దానికి ట్రీట్మెంట్ మనం చూస్తున్నాం. సో ఒక్కొక్క సిస్టమ్ అయితే, ఒక్కొక్క బాడీ పార్ట్ అయితే దానికి అప్రోచ్ వేరేలాగా ఉంటుంది. అవైలబుల్ టెక్నాలజీస్ అండ్ సేఫ్ సర్జికల్ ఆప్షన్స్ వేరేలాగా ఉంటుంది. అందుకే దీని ప్రాబ్లమ్స్కి ఏమైనా ఎఫెక్ట్ పడిందంటే దానికి డెఫినెట్గా ఒక వాస్కులర్ కన్సల్టేషన్ అవసరం పడుతుంది. ఓకే. సో అంటే రక్తనాళాలకి సంబంధించి చేసే ట్రీట్మెంటే దిస్ వాస్కులర్ సర్జరీ అనేది. ఓకే. వాస్కులర్ సర్జన్స్ హార్ట్కి ఏమీ సర్జరీ చేయడు. హార్ట్ దగ్గర మేజర్ రక్తనరాలకి ఛానల్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తారు. బ్రెయిన్ లోపల ఏమైనా రక్తనరాలకి ట్రీట్మెంట్ మనం చేయను, అది న్యూరో సర్జన్స్. ఓకే. అది రెండు వదిలేసి వేరే అన్ని ఏరియాస్లో వాస్కులర్ సర్జన్స్ ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. సో ఎంటైర్ బాడీలో ఎక్సెప్ట్ బ్రెయిన్ అండ్ హార్ట్కి సంబంధించింది కాకుండా మిగతాదంతా కూడా వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేస్తారు. సో సార్, మరి ఈ వెరికోస్ వెయిన్స్ అన్నాం కదా, సో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? అందరికీ రావచ్చు మనుషులకి, ఎందుకంటే ఇట్ ఈస్ అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ వర్టికల్ పొజిషన్. అందుకని హ్యూమన్ బీయింగ్స్ ఒక్కడే నుంచుంటున్నారు కదా. సో దానికి బ్లడ్ వెయిట్, కాలమ్ వెయిట్ అన్ని కాల్లో పడుతుంది గ్రావిటీ ప్రకారం. సో ఈ సిచ్యువేషన్లో బాడీకి అడ్జస్ట్మెంట్ ఏమవుతుంది, లోపల వాల్వ్స్ అన్ని సరిగా పనిచేసినా కంటిన్యూగా కింద నుంచి పైన బ్లడ్ పుష్ అవుతుంది. ఏదో మధ్యలో వాల్వ్ వీక్ అయిపోయిందంటే, ఎవరికి ఎక్కువ సేపు నుంచుని పని అయితే, లేకపోతే ఆ డ్రైనింగ్ మేజర్ వెయిన్స్లో ప్రెషర్ పడిందంటే కాల్లో ఎక్కువ వీనస్ ప్రెషర్ పెరుగుద్ది. ఆ టైంలో వెయిన్స్ స్వెల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా వెయిన్స్ స్వెల్ అయిపోతుంది, స్కిన్ నుంచి కనపడుతుంది. ఇదే మనం వారికోస్ వెయిన్స్ చెప్తున్నాం. వారికోస్ వెయిన్స్ ఎవరికైనా రావచ్చు. ఇది కొంచెం పర్సంటేజ్ పాపులేషన్లో ఎవరికి ఎక్కువ నుంచుని పని అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు, ఆర్మీ, వ్యవసాయం చేసిన వాళ్ళు, షాప్ కీపర్స్, ఫార్మసిస్ట్ వాళ్ళు, డాక్టర్స్, నర్సెస్. సో ఎవరికైనా ఎక్కువ నుంచుని పని అయితే, నడుచుకుని పని అయితే వాళ్ళకి వస్తుంది. ఫీమేల్స్లో డెలివరీస్ తర్వాత లేకపోతే అడ్వాన్స్ ఏజ్ ప్రకారం కూడా ఇది అవుతుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు యూట్రస్ సైజ్ పెరుగుద్ది. ఆ టైంలో కడుపులో మేజర్ వెయిన్స్లో ప్రెషర్ పడుతుంది. ఆ కారణం కాల్కి వీనస్ ప్రెషర్ పెరుగుద్ది. అందుకే ఆ టైంలో కొంతమందికి స్టార్ట్ అవుతుంది, కొంతమందికి దాని తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది స్లోగా. సో ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత స్లోగా 5 to 10 yearsలో స్లోగా పెరుగుద్ది. సో ఒక్కొక్క పాపులేషన్లో వేరే కారణం ఉంటుంది. బట్ ఎవరికైనా రావచ్చు. దానికి ఫైనల్ ఎండ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఐదర్ స్కిన్ నుంచి వెయిన్స్ కనపడుతుంది. అండ్ ఈ వెయిన్స్ లో ప్రెషర్ ఎక్కువ ఉన్న కాబట్టి
దానికి ఎఫెక్ట్ స్కిన్లోనే పడుతుంది. సో సమ్ టైమ్స్ స్కిన్ కలర్ మారుస్తుంది, పుండు రావచ్చు, సమ్ టైమ్స్ బ్లీడింగ్ రావచ్చు వారికోస్ వెయిన్స్ నుంచి. సో ఇవన్నీ వచ్చినప్పటికే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అఫెక్ట్ అవుతుంది. కాళ్ళు నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది, కలర్ చేంజ్, డిస్కలరేషన్, అండ్ చూస్తే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. అందుకే దోస్ ఆర్ ద రీజన్స్ వేర్ వీ నీడ్ టు ట్రీట్ దిస్. సో మరి వీటిల్ని ఎర్లీ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా సార్ ఇది వచ్చే ముందు ఎర్లీగా? కొంతమందికి కాల్ నొప్పి స్టార్ట్ అవుతుంది. యూజువల్గా వారికోస్ వెయిన్ సంబంధించిన నొప్పి అయితే మోకాలు కింద నొప్పి వస్తుంది, కాలు వాపు కూడా రావచ్చు, అండ్ సమ్ టైమ్స్ కాలు కొంచెం నల్లగా అవటం, స్పెషల్గా యాంకిల్స్ దగ్గర కొంచెం డిస్కలరేషన్ ప్యాచెస్ గా రావటం అది కూడా అవ్వచ్చు. సో ఇది కొంచెం ఎర్లియర్ స్టేజెస్ ఉంది. కొంచెం అడ్వాన్స్డ్ అయితే ఆ మైల్డ్ డిస్కలరేషన్ నుంచి ఫుల్ బ్లాక్ అవటం స్టార్ట్ అవుతుంది, పుండు రావచ్చు, అది 3 to 6 months నుంచి కూడా హీల్ అవ్వదు, అలాంటి ప్రాబ్లమ్స్తోనే ఉంటే దోస్ ఆర్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ వీనస్ ఇన్సఫిషియన్సీ. ఓకే. సో మరి వీళ్ళు అంటే లైక్ ఈ ట్రీట్మెంట్ వన్స్ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ప్రాబ్లం వచ్చిన తర్వాత సివియారిటీ వైజ్ అన్నారు కదా, సో దాన్ని పర్మనెంట్ క్యూర్ ఉంటుందా సార్ మనకి సర్జరీ ద్వారా? డెఫినెట్లీ. ఓకే. ఓల్డర్ సర్జరీస్ అయితే ఓపెన్ చేసి అది ఫుల్ ప్రాబ్లమాటిక్ వెయిన్స్, స్కిన్ పక్కన వెయిన్స్ అని తీసేయడం సర్జరీ ఉంటుంది, బట్ అది కొంచెం ఎక్స్టెన్సివ్. ఇప్పటికీ మా దగ్గర మినిమల్లీ ఇన్వేసివ్ ఆప్షన్స్ కూడా ఉంది. సో మీరు ప్రాబ్లీ లేజర్ గురించి విన్నారు. లేజర్ అయితే అది లేజర్ ఫైబర్ మనం కాల్ నుంచి ఆల్మోస్ట్ తొడ దాకా పెట్టేసి దానికి మనం ప్రాబ్లమాటిక్ వెయిన్స్ ట్రీట్ చేసుకోవచ్చు. దానికి కొట్లేం ఉండదు, కట్టింగ్ ఏమి ఉండదు, అన్ని చిన్న నీడ్ల ద్వారా అయిపోద్ది. ఇంకా ఒక న్యూవర్ టెక్నాలజీ గ్లూ థెరపీ కూడా ఉంది. గ్లూలో మనం సింగిల్ ఇంజెక్షన్లో ఫుల్ మనం డిసీజ్ వెయిన్స్ కూడా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మినిమలీ ఇన్వేసివ్ ఆప్షన్స్, న్యూవర్ టెక్నాలజీస్ చాలా వస్తుంది. దాంతో మనం ప్రాబ్లమాటిక్ వెయిన్స్ అన్ని ట్రీట్ చేసుకోవచ్చు. అది అన్ని క్లోజ్ అయిపోతే దానికి ఎఫెక్ట్ స్కిన్లో ఇంకా పడదు. ఓకే. సో ఇది క్యూరేషన్ టైం ఎంత పడుతుంది సార్? అంటే లైక్ ఒక పర్సన్కి మనం ఈ సర్జరీ చేసాము అని అంటే లైక్ within how many days they can become normal? మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీకి అదే అడ్వాంటేజ్, దట్ మనం తొందరగా కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చేయాలంటే విదిన్ 2 to 3 days ఇట్ సెల్ఫ్ పేషెంట్ నడవచ్చు, అండ్ విదిన్ అబౌట్ 2 weeks నార్మల్గా పని కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓన్లీ కొంచెం సర్జికల్ ప్రికాషన్స్ ఉంటుంది, ఎవరికైనా అవసరం పడిందంటే స్టాకింగ్స్ లేకపోతే మెడికేషన్స్ ఉంటే అది ఒకటే ఇస్తాం. సో మరి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఒక పర్సన్ తీసుకోవాల్సిన మినిమం కేర్ ఏమంటారు సార్? లైక్ ఈ వెరికోస్ వెయిన్స్ కావచ్చు, రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఒక మినిమం కేర్ ఏంటంటారు? వారికోస్ వెయిన్స్ ప్రివెంట్ చేయడానికి స్పెసిఫిక్ లేదు, ఎందుకంటే అందరికీ ఒక ప్రీడిస్పోజిషన్ ఉంది. ప్రీడిస్పోజిషన్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఛాన్స్ ఉంది దట్ వారికోస్ వెయిన్స్ రావచ్చు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా వెయిన్స్ కొంచెం పెద్దగా కనపడుతుంది, బ్లూగా కనపడుతుందంటే అప్పుడు ఒక కన్సల్టేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎర్లీ స్టేజ్లో అయినా మనం ఓన్లీ కంప్రెషన్ స్టాకింగ్స్ మెడికేషన్స్లో మేనేజ్ చేస్తున్నాం. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయిందంటే దానికి మనం ఫర్దర్ చెకప్ చేసి డాప్లర్ లేకపోతే సిటీస్ చేసి చూస్తా, అవసరం పడిందంటే ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేస్తాం. బట్ ఎర్లీ స్టేజ్లో బెస్ట్ ట్రీట్మెంట్ అయితే కంప్రెషన్ స్టాకింగ్స్ అండ్ మెడికేషన్స్ ఉంటుంది. సో అదేంటి సార్ కంప్రెషన్ టాకింగ్ అంటే? లైక్ హౌ ఇస్ ఇట్? కంప్రెషన్ స్టాకింగ్స్ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ప్రెషర్ టైట్ సాక్స్ ఉంటుంది. అది పాదం దగ్గర నుంచి యాంకిల్ క్రాస్ చేసి ఆల్మోస్ట్ మోకాల దాకా వస్తుంది. ఈ సేమ్ స్టాకింగ్స్ థాయ్ దాకా కూడా వస్తుంది. సో అది ఎంత ఎక్స్టెన్సివ్ వారికోస్ వెయిన్స్ ఉంది దానిపైన మనం డిసైడ్ చేస్తున్నాం ఏ పేషెంట్కి ఏది సూటబుల్ గా ఉంది. బట్ కామన్ గా మోకాల దాకా ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ తీసుకున్న పేషెంట్ కి బాగా కంఫర్ట్ వచ్చేస్తుంది. దీనికి మెయిన్ వర్క్ అయితే ఏది వెయిన్ ఉబ్బిపోయింది అది ప్రెస్ చేసి ఉంటుంది. ఒక టైట్ స్లీవ్ లాగా ఉంటుంది, ఆల్మోస్ట్ టోస్ పైన నుంచి ఆల్మోస్ట్ మోకాల దాకా. సో ఏదో పెద్ద వెయిన్స్ అవుతుంది, దానికి ఎఫెక్ట్ స్కిన్ లో పడుతుంది అంటే అది అన్ని కౌంటర్ చేస్తుంది. ఓకే. సో అది వాళ్ళు డైలీ వేసుకోవాల్సి వస్తుంది, మార్నింగ్ టు నైట్ దాకా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.